Thank you, Lord. Rabashake, Riyatarababa. Thank you, Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Thank you, Lord. ప్రభు ఈ రాత్రి ప్రభు మన మధ్యలో చేయబోతున్నాడు ప్రతి కార్యాన్ని బట్టి మన ప్రభుని స్తుతిస్తూ ఆరాధించేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మనకిస్తున్నటువంటి ఆ ప్రేమలో, ఆధిక్యతలో, అర్హతలో మనం నిలవాలని మనం ఎప్పుడైతే ఆశపడుతూ ఆయన వాక్యం కొరకు ఎదురు చూస్తామో, వాక్యమై ఉన్న దేవుడు మన మధ్యలో విడుదల చేయబడడానికి, సంచరించడానికి, పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చివరిగా మనందరం చెప్తాం, నోరు తెరిచి స్వరములెత్తి చెప్తాం, యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు, యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు. ఈ మాట అందరూ చెప్పండి. ప్రభా నీ వంటి వారు ఎవరు ప్రభా, నీలాగెవరు ప్రభా మా జీవితంలో. యేసయ్యా నా
నరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా రబాషే Lord, manifest yourself tonight, Lord. ఈ రాత్రి మీరే మా మధ్యలో మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి ప్రభా. మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి ప్రభా. మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోండి ప్రభా. మీ వాక్కుతో, మీ శక్తితో, మీ జీవంతో, మీ బలముతో, మీ ప్రభావంతో మా మధ్యలో మీరు సంచారం చేయండి. మా జీవితాన్ని తాకండి, మా హృదయాన్ని తాకండి, మా మనస్సును తాకండి. రహస్యతే Holy Spirit, help us, Lord. మా అందరికీ సహాయం చేయండి పరిశుద్ధాత్మగా. మమ్మల్ని అందరినీ నడిపించండి పరిశుద్ధాత్మగా. మీరే సర్వాధికారం తీసుకోమని మీరే నడిపించండి. నన్ను నా ప్రాణాత్మ శరీరాన్ని చేతులు అప్పగిస్తాను. Take over, Holy Spirit. Take over us. We love you, Lord. We praise you, Lord. We bless you, Lord. In Jesus Christ's mighty name, we worship you, Lord. Amen. Amen. Praise the Lord. Hallelujah. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని నామాన్ని స్తుతిద్దాం. Praise the Lord. Hallelujah. Praise the Lord. మరొకసారి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ ఈ రాత్రి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనందరం ధ్యానం చేస్తున్నటువంటి విషయంలో మనం ఈరోజు ఇంకొంచెం ముందుకి వెళ్ళబోతా ఉన్నాం. ప్రభు మన జీవితంలో కార్యం ఇంకా బలంగా చేయబోతా ఉన్నాడు. ఆ కార్యాన్ని ఇంకైనా బలపరచబోతా ఉన్నాడని నేను నమ్ముతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు మనం అసలైనటువంటి సందేశంలోకి వెళ్ళిపోతాం. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా మనం ధ్యానం చేయబోతున్నటువంటి విషయానికి ఒక పునాదిగా మీ హృదయాల్లో నేను ఆ విషయాన్ని వేయడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వస్థత అనేది దేవుని యొక్క బిడ్డలకి, దేవునిలో ఉన్న వాళ్ళకి స్వస్థత అనేది ఆయన వాక్యాన్ని మనం నమ్మి, ఆయన వాక్యాన్ని మనం విశ్వసించి, ఆయన వాక్యం మీద మన విశ్వాసాన్ని ప్రయోగించినప్పుడు ఆ స్వస్థత మన జీవితంలో ఏం చేయబడుతుంది? ప్రదర్శించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వరములు, స్వస్థత, పరిచర్య, ధర్మం ఇవన్నీ కూడా సంఘము వెలుపట ఉన్నవారి కొరకు, హల్లెలూయా, సంఘములో ఉన్నవారి కొరకు దేవుడు నియమించినటువంటి విధానం ఏంటంటే కనుక ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలి? విశ్వసించాలి. హల్లెలూయా. సో ఈరోజు ఒక విషయాన్ని నేను ప్రారంభించబోతా ఉన్నాను. ఇప్పటి వరకు మనం చదివినటువంటి వాక్యాన్ని మరలా మనం ఇంకొక కోణంలో చూడబోతా ఉన్నాం. అయితే ఈ రోజు నుంచి మన సందేశాన్ని మనం ప్రారంభించాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రారంభంలో మనం ముందుగా చదువుకున్నటువంటి వాక్యాలు, మనం ముందుగా మాట్లాడుకున్నటువంటి విషయాలు మన జ్ఞాపకానికి తెచ్చుకుని ఈ రోజు నుంచి మనం ధ్యానం చేయబోతున్నటువంటి విషయాన్ని ఇంకా బలంగా నమ్మడం కొరకు మనం వాటిని ముందుగా ధ్యానము చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్, దేవుని వాక్యం మన స్వస్థత కొరకు ఏం చెప్తుందో మనం తెలుసుకోనంత వరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రయత్నాలన్నీ కూడా మనల్ని నిరాశపరుస్తాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఫర్ సపోజ్ మీరు ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకోండి, ఆ వస్తువు ఎలా పనిచేస్తుందో ఆ వస్తువు తయారు చేసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక చిన్న పుస్తకాన్ని ముద్రించి
ఇస్తాడు ఆ వస్తువుతో పాటు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పుస్తకాన్ని మనం కొంటున్నటువంటి వస్తువుతో పాటు మనకి ఇస్తాడు. మనం ఆ వస్తువు ఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటిగా మనకు అందులో కనిపించేది ఏంటంటే ఆ పుస్తకం కనిపిస్తుంది. దాన్ని మాన్యువల్ అంటారు. అంటే ఆ వస్తువు ఎలా పని చేయబోతుందో, దాన్ని ఎలా పని చేయించాలో మొదటి నుంచి ముగింపు వరకు. ఒకవేళ వస్తువులో పనిచేసే విధానంలో ఏవైనా పొరపాట్లు తలెత్తితే వాటికి మీ సొంత ప్రయత్నం చేయకుండా మీరు ఎలాగా అప్రోచ్ అవ్వాలో, మీరు ఎలాగా ఆ పొరపాట్లని సరిదిద్దే ప్రయత్నం చేయాలో అన్నీ ఉంటాయి అందులో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఒక అతను ఈ రీతిగా చేశాడు. తన రేడియోలో సౌండ్, అప్పట్లో రేడియోస్ ఉపయోగించేవారు కదండి, మామూలుగా ఏదైనా వార్తలు వినడానికి లేకపోతే ఏదైనా వినడానికి రేడియోస్ ఉపయోగించేవారు. అయితే అందులో చిన్నది వాల్యూమ్ తక్కువైందంటే దాన్ని ఏమంటారు, సౌండ్ తక్కువ వస్తుందని అతను ఏం చేశాడంటే తన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉందని ఇప్పేసాడండి. ఒకటి ఇప్పాడంట, అందులో దొరకలేదంట. ఇంకోటి ఇప్పాడంట, అందులో దొరకలేదంట. ఇంకా మొత్తం ఇప్పేసాడంట. ఇప్పేసిన తర్వాత తనకు అర్థమైందంట తనకి బిగించడం రాదు. అప్పుడు బయటికి వెళ్ళాడంట. నేను ఇప్పేసాను కానీ బిగించడం నాకు అర్థం కావట్లేదంటే దానికి ఆ టెక్నీషియన్, ఆ బాగా చేసి ఉంటాడు కదండి, దానికి ఇతను రేడియో కొన్న రేట్లో సగం రేట్ అడిగాడండి. అదేంటి అంత రేట్ అన్నాడు. నువ్వు మొత్తం ఇప్పేసినావు మరి, దీన్ని మొత్తం బిగించి మరలా నీకు ఆ నువ్వు కొన్నప్పుడు రేడియో ఎలా ఉందో అలా ఇవ్వాలంటే సగం రేటు ఇవ్వాల్సిందే, ఇస్తానంటే చేస్తాను లేకపోతే పట్టుకెళ్ళిపోయి చెప్పి ఇతను మరలా ఏం చేయలేడు, యాజ్ ఈజీగా బిగించలేడు. అలాగని కొంత కొనుక్కోలేడు. తను ఏం చేశాడంటే ఆ రేట్ ఇస్తానని చెప్పి ఒప్పుకోడు. అందుకే రేడియో రిపేర్ వచ్చినప్పుడే చెప్పాలి, రానప్పుడు ఏం చేయాలి, రానట్టే ఉండాలని చెప్పి అప్పట్లో ఒక సామెత ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మాన్యువల్ చాలా ఇంపార్టెంట్. అది పనిచేసే విధానం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పని చేయించాలి, దాన్ని ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలాగా కనెక్ట్ చేయాలి, అన్ని ఆ మాన్యువల్లోనే ఉంటాయి. ఈరోజు మన స్వస్థత విషయంలో కూడా దేవుడు మనకొక మాన్యువల్ ఇచ్చాడు. ఎందుకంటే మనల్ని సృష్టించింది ఆయనే, మనల్ని నిర్మించింది ఆయనే, మనల్ని రూపించింది ఆయనే. మనకి బాల్య దశ నుంచి వృద్ధాప్యం వరకు, మరణం వరకు సమస్తాన్ని చక్కగా ప్రణాళిక చేసింది ఆయనే. సో మన శరీరంలో ఏదైనా తలెత్తినప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మన నిర్మాణకుడైనటువంటి దేవుని దగ్గరికి రావాలి. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం సెలవిస్తా ఉన్నాడు, అది కనుక మనం గ్రహించుకోకుండా మనం సొంత రిపేర్ చేసే ప్రయత్నం చేసామనుకోండి, మన ఆరోగ్యం మరింత ఎక్కువ దెబ్బతినే ప్రమాదం. ఒకసారి ఒక అతనికి మేము ప్రేయర్ చేయడానికి వెళ్ళి ఆయనకి 2 కిడ్నీస్ పాడైపోయినాయి. పాడైపోతే ఆయనకి చిన్న సమస్య వచ్చింది. కోవిడ్ టైంలో ఒక సమస్య వచ్చింది ఆయనకి. ఆయన కొంచెం హెల్తీగా ఉండలేకపోతున్నాడని చెప్పి ఆయన ఒక రకమైనటువంటి వైద్యాన్ని స్వీకరించాడు. ఆ వైద్యం స్వీకరించడం ద్వారా ఏమైందంటే తన 2 కిడ్నీలు ప్రభావితం చేయబడ్డాయి. వాళ్ళన్ని హాస్పిటల్ తిరిగారు, అన్ని చెకప్లు చేయించారని. మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు అతని గురించి. ఏమని చెప్తా ఉన్నారంటే ఇతను స్టెరాయిడ్స్ ఎక్కించుకున్నాడు. ఇతను కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చినప్పుడు ఇతను ఆరోగ్యం కొరకు స్టెరాయిడ్స్, బలమైనటువంటి వెంటనే కోలుకునే ఇన్స్టెంట్ రిజల్ట్ ఇచ్చేటువంటి వైద్యాన్ని పొందాడు. ఆ ప్రభావం ఇతని అవయవాల మీద పడి ఇతని 2 కిడ్నీలు దెబ్బతిన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు బయలుదేరాడు. చూడండి, చెకప్లకి తెలియలేదు. హల్లెలూయా. ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ గా చెప్పలేకపోతారంట. ఎందుకంత ఒకేసారి 2 కిడ్నీలు అంత అలా ఎందుకు పాడైపోయినాయో మాకు అర్థం కావట్లేదు అని చెప్పారంట. కానీ ఎవరు చెప్పారు?
పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. యోబు గ్రంథంలో ఉంటది, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. ద బ్రెత్ ఆఫ్ లైఫ్ గివెత్ మీ లైఫ్. సర్వశక్తుని శ్వాసం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు జీవమునిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్తా ఉన్నారు, యోహాను సువార్త 6:63 చెప్తాడు, నా మాటలు ఆత్మయు జీవమునై. My words are the spirit and my words are the life. సో కాబట్టి శారీరకమైనటువంటి స్వస్థత కోసం, ఆరోగ్యం కోసం బైబిల్ ఏం చెప్తా ఉంది, దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని కనుక మనం పట్టించుకోకుండా వైద్యుల్ని సంప్రదించుకుంటూ హాస్పిటల్స్ ని మార్చుకుంటూ దాన్ని మెడిసిన్స్ చేంజ్ చేస్తారండి. ఇది కరెక్ట్ కాదమ్మా, ఇవి కరెక్ట్ కాదు, ఇవి కరెక్ట్ కాదు, ఏం రాస్తే ఏమో ఏం రాయడు, ఏం రాస్తే ఏమో ఆయన రాడు. ఎందుకు ఏంటంటే అదంతా ఒక చిన్న డ్రామా అన్నమాట. ఏంటంటే సేమ్ డ్రగ్ అది, కానీ పేర్లు వేరు. హాస్పిటల్స్ లో సొంతంగా వాళ్ళు మెడికల్ షాప్స్ పెట్టుకుని అదే డ్రగ్ తయారు చేయడానికి ఉపయోగించినటువంటి విషయాలు అవే, కానీ పేర్లు వేరు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఏమున్నాయండి? ఇప్పుడు మెడికల్ షాప్స్. ఏ హాస్పిటల్కి మెడికల్ షాప్స్, స్కానింగ్ సెంటర్స్ కూడా పెట్టేసుకుంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో నేను వాళ్ళు ఎవరిని ఏం అనట్లేదు, కానీ నేనేం చెప్పే ప్రయత్నం చేస్తానంటే దేవుని బిడ్డలైనటువంటి మనం ఎంత జ్ఞానంగా ఉండాలనే విషయాన్ని తెలియజేయడం కోసం ఇవన్నీ చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ రోజు స్వస్థత కోసం దేవుని వాక్యం ఏ నియమాలు చెప్తా ఉందో మనం పట్టించుకోకుండా మనం ప్రయత్నం చేసుకుంటూ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటూ ఏవేవో మనకి తోచినవి నచ్చినవి చేసుకుంటూ మనకు అనుకూలంగా ఉన్నవి చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక మనం ఎప్పటికీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి దైవికమైనటువంటి స్వస్థతలో మనం నడవలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ రోజు ఒక వాక్యాన్ని మీ అందరికి నేను చూపించాలనుకుంటున్నాను. ఆ వాక్యం చాలా చాలా సూపర్ డూపర్ వాక్యం. అది చాలా సూపర్ వాక్యం. దేవుడు చూడండి ఎంత అలా మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. సామెతల గ్రంథం 4:20 నుంచి మనం చదువుతామండి. సామెతల గ్రంథం 4:20-22 మనం చదువుతాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొక్కుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చి. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చదువుతారండి ఆ మాట అందరూ ఒకసారి మరొక చదువుకోండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొక్కుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. ప్రైజ్ ది లార్డ్. జీవము, సర్వ శరీరమునకు ఆరోగ్యం. రెండు మాటలు చాలా ఇంపార్టెంట్. అదే మాటలు నాతో చెప్పండి. జీవము, ఇంకో మాట చెయ్యికి ఆరోగ్యం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనకి మామూలుగా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఎముకలకి సమస్య వచ్చింది అనుకోండి, ఎముకలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, కానీ ఎముకలు హాస్పిటల్కి వెళ్ళాలి. నరములకి సమస్య వచ్చింది అనుకోండి, నరములకి వైద్యం చేయగలిగినటువంటి జ్ఞానం ఉన్నటువంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. కిడ్నీ ప్రాబ్లం అనుకోండి, కిడ్నీ ప్రాబ్లం ట్రీట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చెవి, ముక్కు, నోరు సమస్య అనుకోండి, ఈఎన్టీ డాక్టర్ గారు అంటారు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. కన్ను అనుకోండి, కిరణ్ కుమార్ గారు హాస్పిటల్కి వెళ్ళాలి. మనకి హాస్పిటల్ పేర్లు కూడా తెలుసు కదండి. అప్పట్లో మా నాన్నమ్మ, ఓకేనా? సో యాక్చువల్గా ఫ్రీగా మాట్లాడడానికి లేదు, మనం లైవ్లో ఉన్నాం కాబట్టి వీ నీడ్ టు కేర్ అబౌట్ అవర్ వర్డ్స్, ఓకేనా? మన మాట్లాడిన విషయంలో మనకు జాగ్రత్తగా ఉంటుంది. మా నాన్నమ్మకి ఏ సమస్య వచ్చినా ఒక డాక్టర్ గారు పేరే చెప్పేది,
ఆ, ఈ లోకంలో అయితే ఆయన జవారి గారి పేరు చెప్పింది, మన ఊర్లో అయితే మండపేట అయితే అక్కడ మల్లేశ్వరరావు గారు అని చెప్పింది మాట. నేను ఎన్నో ప్రతిసారి మా నాన్న చెప్పిన డాక్టర్ గారు హాస్పిటల్ పేరు అదే, హాస్పిటల్ అదే. ఏ సమస్య వచ్చినా అక్కడ మల్లేశ్వర హాస్పిటల్ గారు కానీ తగ్గింది అంటే ఆమె అలాగా ఒక నమ్మకాన్ని ఏం చేసుకుంది, నిర్మించేసుకోండి. కానీ దేవుని వాక్యం చూడండి, నరములకి ఒక దగ్గరికి వెళ్ళకూడదు, గుండెకి సంబంధించి ఒక దగ్గరికి వెళ్ళకూడదు, మెదడుకి సంబంధించిన మానసిక వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళకూడదు, అన్ని కలిపి ఒకే చోట ప్రభు చెప్తా ఉన్నాడు. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అన్నిటికీ ఒకటే పరిష్కారం, అన్నిటికీ ఒకటే మెడిసిన్, అన్నిటికీ ఒకటే మార్గం, ప్రభు యొక్క వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరే చెప్పండి, ఏది సులువు చెప్పండి. ఒక్కో సమస్యకి ఒక్కో చోటకి వెళ్ళడం సులువా, అన్ని సమస్యలు తీర్చగలిగినటువంటి ఒక చోటకి వెళ్ళడం సులువా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒకేసారి అంటే మీకు రాకూడదు, మామూలుగా ఎవరికైనా ఒకేసారి హార్ట్, కిడ్నీ, కన్ను, ముక్కు, ఎముకలు, తర్వాత కీళ్ళనొప్పులు, ఫేమస్ డిసీజ్ అక్కడ అలాంటి సమస్యలు వచ్చింది అనుకున్నాడు. లేకపోతే అతను ఒకే రోజు అవన్నీ ఒకే చోట ఏం చేసుకోలేడు, తను చూపించుకోలేడు. మార్నింగ్ బయలుదేరాలి, ఏ డాక్టర్ గారు ఏ సమయంలో అపాయింట్మెంట్ ఇస్తే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ప్లాన్ చేసుకోవాలి. భోజనం ఉంటుందో లేదో తెలియదు, మధ్యలో దాహం ఉంటే అక్కడ దాహం వేస్తే అక్కడ ఉంటే తాగుతాం, లేకపోతే డాక్టర్ గారిని కలిసి వచ్చిన తర్వాత మనం అదే చర్చలు అలా ఉండండి, అలా ఉంటారండి. వెంటనే మనం ఏమైపోతాం, మనం దాహం వస్తుందని వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది, లేకపోతే కడుపులో తిప్పేస్తుందని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది. రకరకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఎందుకు మనం అలా ప్రవర్తిస్తున్నాం అంటే కనుక మనకి దేవుడు వాక్యము చెప్తున్నటువంటి విషయంలో సరైనటువంటి జ్ఞానము లేకపోవడం. దేవుడు చెప్తా ఉన్నాడు, అవి దొరికిన వారికి జీవం, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. ఇట్ ఈస్ కంప్లీట్ హెల్త్ అండ్ ఇట్ ఈస్ లైఫ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లైఫ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ కంప్లీట్ హెల్త్, కంప్లీట్ క్యూర్. ఇంకా మరలా సగం కాదు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు మనం ఈ విషయాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ మాటలు మనం ఒకసారి జాగ్రత్తగా చదివితే అక్కడ 4 విషయాలు దేవుడు ముందుగా ప్రస్తావించి తర్వాత ఆయన జీవం కోసం, ఆరోగ్యం కోసం మాట్లాడు. ఏంటో 4 విషయాలు అంటే కనుక, నా కుమారుడా నా మాటలను ఆలకింపు. ఇది ఒక విషయం. ఇది మీరు అలా గుర్తుపెట్టుకోండి, అంటే మీకు బాగా గుర్తుండడం కోసం నేను చెప్తాను. నా వాక్యములకు నీ చెవి యొక్కము. ఇది 2వ విషయం. నీ కన్నులు ఎదుట నుండి వాటిని తొలగిపోని. ఇది 3వ విషయం. నీ హృదయమందు వాటిని భద్రం. ఇది 4వ విషయం. నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొక్కము, నీ కన్నులు ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసి. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అవి దొరికిన వారికి జీవం. ఏం దొరికిన వారికి? దేవుని వాక్యాలు దొరికిన వారికి. ప్రైజ్ ది లార్డ్. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. ఎవరి సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు? దేవుడి మాటలు దొరికిన వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఓకేనా? ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఒక్కొక్కటిగా మనం ఈ 4 విషయాన్ని ధ్యానం చేసినప్పటికీ మనకి దేవుడు వాక్యం విడుదల చేస్తే ఆరోగ్యము, జీవము మన శరీరంలోనికి మనం పొందుకోబోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటల్ని ఆలకిస్తే, చెవి యొక్కితే, కన్నులు ఎదుట నుండి తొలగిపోకుండా జాగ్రత్త పడితే, హృదయమందు భద్రపరుచుకుంటే అవి మనకి ఏమి ఇస్తాయని చెప్తున్నాడంటే ఆరోగ్యం ఇస్తాయని చెప్తున్నాడు. చూడండి, మనం ఎలాగైతే మనకు ఎవరైనా వైద్యులు
చెప్పి మనకి మెడిసిన్స్ ఇచ్చి ఇవి ఉదయము, ఇవి మధ్యాహ్నము, ఇవి రాత్రి పడుకునే ముందు నువ్వు వేసుకోవాలని చెప్పినప్పుడు మనం ఎలాగైతే ఆయన చెప్పినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ని, ఆ నిబంధనల్ని ఎలాగైతే మనం వెంబడిస్తామో అలా దేవుని వాక్యాన్ని కనుక మనం వెంబడిస్తే ఖచ్చితంగా మన ఆరోగ్యాల మీద దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాటలు దేవుడు చెప్తున్న రీతిగా వెంబడించాలి. దేవుడు చెప్తున్న మాటలు ఎలా వెంబడించాలండి? దేవుడు చెప్తున్న రీతిగా వెంబడించాలి. ఇది మామూలుగా నేను చెప్పేసి ముందుకెళ్ళిపోయి ఇంకా కొన్ని రిఫరెన్స్ చూపించేసి నేను క్లోజ్ చేయాలనుకోవట్లేదు. ఇక్కడ మనం నిలవబడి జాగ్రత్తగా, లోతుగా, వివరముగా ధ్యానం చేయవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఈ విషయం ఆరోగ్యం కోసం మాట్లాడుతుంది, ఈ విషయం జీవం కోసం మాట్లాడుతుంది. హల్లెలూయా. ఆరోగ్య విషయంలో మనం ఎలా ఉండలేం? మనం అజాగ్రత్తగా ఉండగలుగుతామండి, మనం అశ్రద్ధగా ఉండగలుగుతాం, మనం నిర్లక్ష్యంగా ఉండగలుగుతామా? మనం ఉండలేం. మనం దేవుని వాక్యం ఇక్కడ ఆరోగ్యం కోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆగి ఆ మాటల్ని లోతుగా మనం ధ్యానం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి దేవుని యొక్క ఆరోగ్యంలో నడవాలని ఉందండి? దేవుని యొక్క ఆరోగ్యం. ప్రైజ్. అయితే ఈ 4 విషయాన్ని మనం ఒకటి తర్వాత ఒకటి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. మీరు ఎంత లోపల తీక్షణంగా ఉన్నారో ఆరోగ్యం కోసం, ఆ తీక్షణమైన కోరికని బట్టే మీ యొక్క కోరిక నెరవేర్చబడతారు తప్ప మరి దేన్ని బట్టి కాదు. హల్లెలూయా. సో మొట్టమొదటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి విషయం అందరూ చదువుదాం. మనం ఒకసారి 4వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుదామండి. మొదటి లైన్, నా కుమారుడా నా మాటలను ఆలకింపు. అందరి మాట నాతో చెప్పండి. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ లో ఏమనుందంటే లిసన్ వెల్. ఇంకొక తర్జుమాలో ఏముందంటే అటెండ్ టు మై వర్డ్స్. లిసన్ వెల్, అటెండ్ టు మై వర్డ్స్. అంటే అర్థం ఏంటంటే దేవుని మాటలకి మనం ఏకాగ్రతనివ్వాలి. ఏమివ్వాలండి? ఏకాగ్రత. దేవుడు మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటంటే నా కుమారుడా నా మాటలు ఆలకింపమంటే అర్థం ఏంటంటే వినమని చెప్పట్లే, ఏదో మామూలుగా విన్నట్టు కాదు, ఏకాగ్రతతో వినమని చెప్తున్నాడు. అందరి మాట చెప్పండి, ఎలా వినమని చెప్తున్నాడండి? ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ఏంటి చెప్పండి? ఏకాగ్రత అంటే ఏంటి చెప్పండి? ఫర్ సపోజ్ మీరు ఒక విషయం మీద ఏకాగ్రతగా ఉన్నారనుకోండి, పక్కన ఏం జరుగుతుందో మీరు చూడగలరా? పక్కన ఏమి వినిపిస్తున్నాయో మీరు వినగలరా? ఏకాగ్రత అంటే అర్థం ఏంటంటే మిగతా ఏ విషయాల మీద కనీసం మనకి ఏమి లేకపోవడం, అంటే దృష్టి లేకపోవడం. ఒకసారి చూడండి, మనల్ని అంటారు నేను నా మట్టు నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు ఎక్కడో చెప్తున్నావేంటి, ఎక్కడో ఆలోచిస్తున్నావేంటి అని అంటారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్న మాటలు మనకి ఏమవట్లేదు, మనకి వినిపిస్తున్నాయి, వినిపించట్లేదని నేను చెప్పట్లేదు, కానీ లోపలికి వెళ్ళట్లేదు. లోపలికి ఎందుకు వెళ్ళట్లేదంటే మన ఏకాగ్రత వాళ్ళ మాటల మీద లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ఒకే ఒక సమస్య, ఏకాగ్రత సమస్య, కాన్సంట్రేషన్ ప్రాబ్లం. చూడండి, మనమే ఎక్కడ దేవుడి విషయాలకు పక్కన పెడతాం సార్, మామూలు విషయాల మీద కూడా ఒక పక్క టీవీ ఆడుతూ ఉంటుంది, ఇంకో పక్క మనం సెల్ నొక్కుంటాం కదా. మీరు ఎప్పుడైనా గమనించారా? మనతో ఎవరు ఏదో చెప్తూ ఉంటారు, ఈ లోపల టింగ్ మన మెసేజ్ వచ్చినట్టు సౌండ్ అవుతుంది, మన దృష్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాళ్ళు మాట్లాడేదమ్మా. ఈ రోజు ఏకాగ్రత అనేది ఏమైందంటే విభజించబడిపోయింది. It is too hard to concentrate on something or someone words. ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నా సరే, మన ఫోన్లో మెసేజ్ వచ్చినా, మన ఫోన్ వచ్చినా, కొంతమందికి ఏకాగ్రత జ్ఞానం
బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, అది ఒకవేళ అర్జెంట్ అయితే ఒక 2 minutes ఆగుతావా, నేను వెళ్ళి మాట్లాడి వచ్చి నీకు ఏం చేస్తాను, మరలా నేను నీకు నా సమయం ఇస్తాను. కొంతమందిగా ఏమన్నా ఫోన్ రాగానే మధ్యలో ఎవరికి చెప్పండి ఏం చేస్తారండి. The reason we facing the failure is not the reason of God. Is not the reason of something. It is the only reason of concentration. దేవుడు నిన్ను బాగు చేయట్లేదు, దేవుడిని మోయనట్లేదు, దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు, పాస్టర్ గారికి నా మీద ఏమీ లేదు, లేకపోతే సంఘంలో ఉన్న వారికి ఎవరికి నా మీద ఏమీ లేదు, నా మీద ఎవరికి ప్రేమ లేదు, ఇవి కాదు అసలు. ప్రాబ్లం అంతా ఏంటంటే నీ ఏకాగ్రతే ప్రాబ్లం. అందుకే దేవుడు మొట్టమొదటిగా చెప్తా ఉన్నాడు, నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలంటే నువ్వు దేవుని మాటలు ఎలా వినాలంటే ఏకాగ్రతతో వినాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకేది కూడా నీకు ఏమవకూడదంటే నీ మీదకి నీ లోపలికి రాకూడదు. నీ చెవిని ఇలా కొట్టి అలా కింద రాలిపోయేలా ఉంటారు. అలా ఉండాలంటే నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుని మాట మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం ఏంటంటే, మనతో మాట్లాడుతూ ఉంది సాధారణమైన వ్యక్తి కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. The one who created heaven and earth, the one who made everything, ప్రతి దాన్ని నిర్మించిన వాడు, ఆకాశాన్ని భూమిని నిర్మించిన వాడు, అంతరిక్షాన్ని నిర్మించిన వాడు, మాటతో సృష్టి చేసిన వాడు, క్షణాల్లో మార్పు చేయగలిగిన వాడు, ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. హలో, ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందండి? ఫస్ట్ సపోజ్ మనకి ఏదో అనారోగ్యం వచ్చిందండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, మనం ఎలా వింటామండి? మనం సెల్ ఫోన్ చూసుకుంటాం. చెప్పండి డాక్టర్ గారు, ఏంటి ఏమైంది నాకు అసలు, పోతుందంటారా ఉంటుందంటారా? సరే సరే, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? ఓకే అలాగే, అలా అలా అంటారు. అదే చూడండి, డాక్టర్స్ వాళ్ళ క్యాబిన్ ముందు ఏమని పెడతారు తెలుసా? స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్, అదర్వైజ్ పుట్ సైలెంట్ ఇన్ యువర్ మొబైల్, సైలెంట్ మోడ్. మనం అలాగే ఒక్కొక్కరు కొంతమంది డాక్టర్ చెప్పులు వేసుకుని రావద్దని చెప్తారు, ఇంకొంతమంది మాస్క్ పెట్టుకుని రమ్మంటారు. మనం అన్నింటికి ఒబే అయ్యి విధేయత చూపించేస్తాం మన లోపలికి. కానీ ఇక్కడ మాట్లాడుతుంది డాక్టర్ గారు కాదు, డాక్టర్ గారులకే డాక్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏకాగ్రతగా దేవుని మాట వినడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మన స్వస్థతలో అదే తొలిమెట్టు. నువ్వు స్వస్థపడబోతున్నావు అనడానికి మొదటి ప్రారంభము అడుగు ఏంటంటే, మొదటి మెట్టు ఏంటంటే, నువ్వు ఎక్కుతున్నావు నీ స్వస్థత మీదకి, నీ ఆరోగ్యంలోకి నువ్వు ఎక్కిపోతున్నావు అనడానికి నిదర్శనం ఏంటంటే, మొదటి మెట్టు ఏంటంటే నువ్వు పూర్తిగా ఏకాగ్రతగా దేవుని మాటలు వింటావు. నువ్వు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ ఏకాగ్రతని విభజించే ఏ విషయానికి నువ్వు తావివ్వు. నువ్వు నీ ఏకాగ్రతని తీసుకుని వెళ్ళిపోయే ఏ విషయానికి నువ్వు చోటను. నువ్వు నీ ఏకాగ్రతని దెబ్బతీస్తే ఏ విషయం మీద నువ్వు ఏం చేయవు? నువ్వు దృష్టి be attentive to my words. దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా నా మాటలు నువ్వేమవ్వాలి? నువ్వు ఆలకించడం అంటే ఎలా ఆలకించడం చెప్పు, విన్నాను అలా కాదు. ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అనే దాని మీద నువ్వు దృష్టి సాధించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ మీ పక్క వద్ద చెప్పండి, నీ స్వస్థత విషయంలో ప్రాముఖ్యమైన మొదటి అడుగు వినడమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట నుంచి చూపిస్తాను. మార్క్స్ వార్త 4:24 వాక్యం తీయండి ఒకసారి. రెండు వాక్యాలు చదువుతాం మనం, తర్వాత మనం ముందుకి వెళ్దాం. ఒకసారి మార్క్స్ వార్త 4:24 త్వరగా చదువు. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అందరి మాట చెప్పండి, మీరేమి వింటున్నారో
మీరేం వింటున్నారు అన్నట్లు ఉన్నారు కదా. అందరికి మాట్లాడలేదు. మీరు ఏం వింటున్నారు జాగ్రత్తగా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసుప్రభు మాట చెప్పాలి, నువ్వేం చేస్తున్నావో జాగ్రత్త. మనం ఏం చేస్తాం? ఏం చేస్తున్నావు? యాక్చువల్గా ఏం చేస్తున్నావు అనేది, ఏం వింటున్నావు అనే దాంట్లోంచి వస్తుంది. ఆమె ఎందుకు అలా చేస్తున్నాడు, ఆమె ఎందుకు అలా చేస్తుందంటే ఆమె అలాంటి విన్నది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినడం అనేది చాలా ప్రాముఖ్యం. మీకు ఇప్పుడు అదిరిపోయే వాక్యం చూపిస్తాను. మనం ఆల్రెడీ చదువుకున్నాం, కానీ ఇప్పుడు ఇంకా మనం దాన్ని ఏమంటారు, జూమ్ చేసి చూడబోతున్నాం. మనం ఎప్పుడన్నా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనకి దూరం ఉందనుకోండి, దాన్ని మనం జూమ్ చేసే కొద్ది ఏమవుతుంది, మనకి దగ్గరగా వచ్చినట్టు మనకి కనిపిస్తాం. ఒకసారి నిర్గమాకాండం 15:26 చదువుతాం. నిర్గమాకాండం 15:26 చదివిందే, కానీ మళ్ళీ ఒకసారి బ్యాక్ లుక్ చేద్దాం. మీ దేవుడైన యెహోవా వాక్కును, ప్రైజ్ ది లార్డ్, అందరూ ఆగండి ఒకసారి. ఏమని చెప్తారండి ఆయన? శ్రద్ధగా విని న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను కలుగ చేసిన రోగములలో ఏది మీకేం చేయను రానేను, నిన్ను స్వస్థపరచు యెహోవాను. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఈ మాట ఒక్క చెప్తారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ప్రభా, మమ్మల్ని స్వస్థపరచు ప్రభా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు మొదట చెప్తూ ఉన్నాడు. ఆయన స్వస్థపరచు యెహోవాగా మన జీవితంలో, మన శరీరంలో ఉండాలంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటాం అంటే అర్థం ఏంటో తెలుసండి? వినడాన్ని 2 రెట్లు చేయండి. వినడాన్ని 2 రెట్లు చేయండి. ఎవ్రీ వాక్యంలో దాని అర్థం అంటే ఏంటి? మామూలుగా మనం ఎలా వింటున్నామో దాన్ని డబుల్ చేయడం, అంటే 2 రెట్లు అంత అటెంటివ్ గా మనం వినాలి, అంత శ్రద్ధగా మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని తో ప్రారంభమైంది. అది నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే దాంతో ముగించబడింది. అందరి మాట చెప్పండి. వినడంతో ప్రారంభమైంది, స్వస్థతతో ముగించబడింది. ఎంతమందికి స్వస్థత కావాలండి? ఇప్పుడు మీ ప్రారంభం ఏంటి? వినడం. కానీ మనం ఏం ప్రారంభాలు ఎందుకుంటున్నాం? మనం ప్రార్థన చేయండి, నన్ను తాగండి ఒకసారి, దయచేసి నన్ను అక్కడ తీసుకెళ్ళండి. అది ప్రారంభం కాదు. వాక్యం ఏమని చెప్తుంది? స్వస్థత ప్రారంభం. నా కుమారుడు నా మాటలు ఆలకించుము. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీ వర్డ్ ఇస్ లింక్డ్. ప్రతిదీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంది. వినడమే మీ స్వస్థతలో మొదటి మెట్టు. వినడం కూడా ఎలా వినడం? శ్రద్ధగా వినడం, ఏకాగ్రతతో వినడం, ఏక దృష్టితో వినడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే దానికి హెబ్రీ యొక్క అర్థం ఏంటో తెలుసండి? ఐ యామ్ యువర్ లార్డ్, ఐ యామ్ యువర్ డాక్టర్. నేను నీ ప్రభువుని, నేను నీ వైద్యుని. దేవుడు మనకి ప్రభువుగా, వైద్యుడిగా మన శరీరంలో, మన జీవితంలో ఉండాలంటే పైన దేవుడు ప్రారంభించాడు, నా మాట శ్రద్ధగా విని. ఒక్కొక్కసారి చూడండి, నేను ఎగ్జాంపుల్గా చెప్తాను, ఓకేనా? మీరు వేరేగా తీసుకోండి. మనకి చెప్తారు డాక్టర్ గారు, ఇది మార్నింగ్ వేసుకోవాలి, ఇది ఈవినింగ్ వేసుకోవాలి, ఇది మధ్యాహ్నం వేసుకోవాలని చెప్తారు కదా. మనం మర్చిపోయామని, మనకు గుర్తులేదు, మన డబ్బులు కట్టడంలోనో లేకపోతే ఏదో టెన్షన్లో మర్చిపోయామని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మనం గుర్తున్నట్టు వేసుకుంటామండి. మన టాబ్లెట్స్ మనం నచ్చినట్టు వేసుకుంటాం, మనం వేస్తాం. వెంటనే మనం ఎక్కడికి వెళ్తాం? పర్లో మనం డాక్టర్ గారు లేదంటే ఫోన్ చేస్తాం. ఫోన్ చేయండి, ఎందుకంటే మనకు మెడిసిన్స్ పేరు చదవడం రాదు కాబట్టి అడిగారు. అందుకే మన కోసం ఇప్పుడు హాస్పిటల్స్ కూడా ఒక
వెసులు కోట్ తీసుకొచ్చి స్టిక్కర్ వెసులు కోట్ కదండి, అన్నీ అంటింటారు. టాబ్లెట్స్ దాని మీద ఏం చేస్తారు వాళ్ళు, ఆ స్ట్రిప్ మీద అంటించేస్తారు. ఉదయం కొడుకుని ముందు వేసినప్పుడు టిఫిన్ తిన్నాక అన్నీ అన్నీ ఇంకా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం కూడా అంతే. దేవుడు ఎప్పుడు ఏది చేయమన్నాడో అది చేయకుండా నీకు నచ్చినప్పుడు నీకు తోచినప్పుడు చేసేసి ప్రభావాన్ని స్వస్థపరచు, ప్రభావాన్ని బాగు చేయి, ఏంటి నా శరీరంలో ఆరోగ్యం రావట్లేదు అంటే కనుక నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు, మోసం చేసుకుంటున్నావు. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. యూ షుడ్ అటెంప్ట్ పర్ఫెక్ట్లీ. శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి నువ్వు? శ్రద్ధగా వినాలి. అంటే ఏంటి? వినడాన్ని రెండెంతలు చెయ్యాలి. ఒక వాక్యం నీకు సరిగ్గా అర్థం అవ్వలేదు, ఈరోజు చాలా మంది బైబిల్ చదువుతారండి. ఎందుకు చదువుతారు తెలుసా? డైలీ కోటా పూర్తి చేయాలి. సంవత్సరంలో నేను బైబిల్ 2 సార్లు చదివాను, 3 సార్లు చదివాను, నేను నెలలో పూర్తి చేసేసాను. వాక్యం నువ్వు ఇన్నిసార్లు చదివానని చెప్పుకోవడం కోసం కాదు. అసలు నువ్వు 3 సంవత్సరాల నుంచి నేను బైబిల్ చదువుతున్నాను, ఇంకా పూర్తి అవ్వలేదు అంటే అర్థం ఏంటంటే ఇది అసలు ఏం భక్తి ఉంటుంది? 3 సంవత్సరాల నుంచి చదువుతున్నా, ఇంకా బైబిల్ పూర్తి చేయలేదు అని అన్నది మనం లేదు. ఆ వ్యక్తి ఎలా చదువుతున్నాడో, చదువుతూ వినాలి వాక్యం, చదువుతూ వినాలి వాక్యం, వింటూ చదవాలి వాక్యం. అంతే తప్ప చదువుకుంటూ పోయి లాస్ట్ లో ముగించేసి బైబిల్ ఎత్తేసి 3 సార్లు ఎత్తేసి ఈ సంవత్సరం బైబిల్ నేను మొత్తం లేపేశాను, పూర్తిగా చదివేశాను. అందుకోసం కాదు వాక్యం. శ్రద్ధగా చదవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆ మాటలు మనకి ఏమవ్వాలి? వినబడాలి. వినబడేంత వరకు ఏకాగ్రతలో ఆ మాటలు మనకి రికార్డ్ అయ్యేంత వరకు మనం చదవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నేనంతే చదువుకుంటూ వెళ్ళిపోతాను, నవ్వుతుంది నాకు. ఏంటి అధ్యాయం అంతా చదివేశాను నేను, మరలా వెనక్కి వెళ్తాను, మరలా చదువుతాను. ఒకసారి చదువుతాను నేను, ఆలోచన వేరే. అది ఇక్కడ ఏమో నోరు వెళ్ళిపోతుంది, కానీ మైండ్ ఎక్కడికో ఏం చేస్తుంది, ఆలోచన చేస్తుంది. అలా కాదు, ఏకాగ్రతతో చదవండి. నేను ఎందుకు చెప్తాను కదా సార్, నేను కూడా అలాంటి ఏకాగ్రత ప్రాబ్లంలో ఉన్నానని చెప్తాను. అంతే తప్ప ఈ భూమి మీద ఎవరు పూర్తిగా అన్ని అయిపోయిన ఎవరు లేరు. పరిశుద్ధ ఆత్మ దేవునికి మనం ఎలాగైతే మనల్ని మనం సమర్పించుకుంటామో ఆ సమర్పణను బట్టే దేవుని వాక్యంలో ఉన్న వెలుగు మన లోపలికి వస్తుంది. హల్లెలూయా. చదువుకుంటూ వెళ్ళిపోవడం, ఏదేదో చేసేయడం, ఎన్నిసార్లు చదివానని చెప్పుకోవడం, దీనికోసం కాదు వాక్యం. నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలంటే నా కుమారుడా నా మాటలు ఆలకించు. అందరి మాట చెప్పండి, నా మాటలు ఆలకించు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా బాగా మన పరిభాషలో చెప్పాలంటే 2 చెవులతో విను. కదండి, ఒకసారి మనం ఒక చెవుతో వింటాం, ఇంకో చెవుతో ఇంకోటి వింటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమని చెప్పాడంటే నీ 2 చెవుల్ని తీసుకొచ్చి నా మాట దగ్గర పెట్టు. 2 చెవుల్లోకి వెళ్ళాలి నా మాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలో ఎప్పుడైతే మనం ఏకాగ్రతతో వింటామో అప్పుడే మన స్వస్థతలో మనం తొలిమెట్టు ఎక్కామని. హల్లెలూయా. ఇప్పుడు అందరూ చెప్పే సమాధానం, నాకు స్వస్థత అనుభవించడానికి విశ్వాసం లేదండి, నేను నమ్మలేకపోతున్నాను, నాకు విశ్వాసం ఉండట్లేదు. మీరు చెప్పారు కదా రాత్రి, నేను కూడా చెప్పాను, వారు దేవునికి ఇష్టలై ఉండకపోయారు కాబట్టి దేవుడు వాళ్ళ అరణ్యంలో ఏం చేస్తాడు, ఆపేశాడని చెప్పాను. దేవుడికి ఇష్టలై ఉండడం అంటే ఏంటి అని చెప్పాను. ఎబ్రిల్ రాసిన పత్రికలో పౌలు చెప్పినట్టు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండకుండడంతో సమానమని చెప్పాను. చాలా మంది ఏమంటారు తెలుసండి, చాలా మంది పాస్టర్ గారు కూడా అందరికీ ఇది ప్రాబ్లమే, అందరికీ ఇది అవసరమే. విశ్వాసం ద్వారానే దేవుడు పనిచేస్తాడు. అందుకే సేవకులు ఏమని చెప్తారు, అమ్మ నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతారు ప్రార్థన చేసింది. సేవకుల్లో విశ్వాసం ఉంటే సరిపోదు, మనలో కూడా ఏముండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడు అట్లా ఏం చెప్తే జరగట్లేదు అనుకో, అమ్మ నీ విశ్వాసాన్ని పెంచుకొని నువ్వు ఏం చెయ్యి రా అని ప్రార్థన చేస్తాను. చాలా మంది ఎలా అంటారు, నాకు విశ్వాసం సమస్య అండి, నాకు విశ్వాసం రావట్లేదండి, నాలో విశ్వాసం లేదండి, నాలో విశ్వాసం కనిపించట్లేదండి అని చెప్తారు. మీకు అందరూ కూడా సీక్రెట్ చెప్పనా, విశ్వాసం కూడా వినడం ద్వారానే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆ మాట నుంచి ఈ మాట నాకు అర్థమైనప్పుడు నాకు చాలా
10:17 చదవండి ఒకసారి. వినుట వలన క్రీస్తును గూర్చిన మాట వలన. రెండు మాటలు చెప్తాడండి పౌలు గారు. ఏమని? వినుట వలన విశ్వాసము కలుగు. విశ్వాసం కలిగే మార్గం ఉంది. విశ్వాసం లేదు, నాకు విశ్వాసం లేదు కాబట్టి నాకు స్వస్థత రాదు, కాబట్టి నేను స్వస్థత కోసం ఎదురు చూడటం అనవసరం అని నిరాశ పడిపోయి మనం ఒక చోట చీకటిలో కూర్చుండిపోవలసినటువంటి అవసరం లేదు. ఏ విశ్వాసాన్ని అయితే ప్రభు కోరుకున్నాడో నేను స్వస్థపరచడానికి, అదే ప్రభు చెప్తున్నాడు నీలో విశ్వాసం కలిగే మార్గం కూడా నా దగ్గర ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్వాసం కలిగే మార్గం ఏంటి తెలుసండి? వినడం. అది ఏం వినడం? క్రీస్తును గూర్చిన మాట, అంటే వాక్యం వినడం. వాక్యం వినడం అనేది నీలో ఒకటి ఉత్పత్తి చేస్తుంది. ఏంటో ఉత్పత్తి? విశ్వాసం అనే ప్రోడక్ట్ ని ఉత్పత్తి చేస్తుంది. విశ్వాసం అనే వనరు ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే విశ్వాసం అనే వనరు ఉత్పత్తి అవుతుందో స్వస్థత అనే కార్యం జరుగుతుంది. మీకు అర్థమైంది నా మాటలు? వినడం, విశ్వాసం ఉత్పత్తి అవ్వడం, స్వస్థత సంభవించడం. మనం ఏం చేస్తాం? డైరెక్ట్ గా స్వస్థత దగ్గరికి వెళ్తున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. స్వస్థత అనే క్రియ మనలో జరగాలంటే విశ్వాసం అనే క్రియ ముందు జరగాలి. విశ్వాసం అనే క్రియ ముందు జరగాలంటే వినడం అనే క్రియ సరిగ్గా జరగాలి. వినడం కూడా ఎలాంటి మాటలు వినాలి? మనం క్రీస్తును గూర్చిన మాట వినాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనం క్రీస్తును గూర్చిన సమాచారాన్ని కరెక్ట్ గా, ఏకాగ్రతగా, ఏకదృష్టిగా పదే పదే వింటా ఉన్నామో ఆ మాట లోపలికి వెళ్ళి మన లోపల విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే సరి అయిన మోతాదులో ఉత్పత్తి అవుతుందో విశ్వాసం, స్వస్థత వచ్చి దాని మీద ఏమవుతుందండి? నిలవబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు వినడాన్ని బట్టే మీ విశ్వాసం ఉత్పత్తి అవుతుంది తప్ప మీరు లేదు 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 లేదని చెప్పుకోవడాన్ని బట్టి ఏమీ. వినడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. వినేది విలువ లేదు కాదు, వినేదాన్ని మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈరోజు చాలా మంది సరిగ్గా వినట్లేదు కాబట్టి వాళ్ళ విశ్వాసం అనే మనలో ఏమవట్లేదంటే ఉత్పత్తి అవట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం ఉత్పత్తి కావట్లేదు కాబట్టి ఏమవట్లేదండి? స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, దేవుని శక్తి కార్యాలు, ఇంకా బాగా చెప్పాలంటే దేవుని స్వభావం కూడా విశ్వాసం అనే వనరు ద్వారానే ఉత్పత్తి అవుతుంది. అందుకే యేసు చెప్తారు, మీరు ఏం వింటున్నారో జాగ్రత్త. మీరేం వింటున్నారు? మీరేం వింటున్నారంటే దాన్ని బట్టే ఏం ఉత్పత్తి జరుగుతుంది అనేది ఉంటుంది. ఏం ఉత్పత్తి జరుగుతుంది అనే దాన్ని బట్టే మీ శరీరం రెస్పాండ్ అవ్వడం మొదలు పెడుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు మామూలుగా ఉండండి. నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎవరో ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఊరికనే ఉండలేక ఏం చేశానంటే, కరోనా టైంలో సోమరాజు వచ్చాడు మాకు సెలవులకి. ఒక 4 రోజులు ఉండిపోయాడు. తిరిగి వెళ్ళాలంటే కోవిడ్ టెస్ట్ చేయించుకుని వెళ్ళాలి, నెగిటివ్ రిపోర్ట్తో వెళ్ళాలి. నాకు కోవిడ్ ఉన్నట్టుగా కూడా నాకు తెలియదు. యాక్చువల్గా కలిసి తినేస్తున్నాం, అన్ని తినేస్తున్నాం, మొత్తం అంతా అయిపోతుంది. సరదాగా టెస్ట్ ఎలా ఉంటుందో చేయించుకుందాం రా, నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా, ముక్కులో ఏదో పెడతారంట కదా, అది అలా ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం రా తీసుకెళ్ళండి. మండపేట టౌన్ హాల్లో వెళ్ళాం, చేయించుకున్నాం. ఆడికి నెగిటివ్ రిపోర్ట్, నాకు పాజిటివ్ రిపోర్ట్. వారం రోజులు నేను లోపలేస్తాను. మామూలుగా నవ్వలేదు, ఇంకా నాకు నవ్వు వచ్చేస్తుంది. నా మీద ఇంకా అందరి దృష్టి మారిపోయింది. నాకు కోడిగుడ్లు తెచ్చేవాళ్ళు కొంతమంది, బిర్యానీ తెచ్చేవాళ్ళు కొంతమంది, నాకు టెస్ట్ లో నా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి చెక్ చేసి సడన్ గా వాతావరణం అంతా మారిపోయింది. ఈరోజు చాలా మంది అంతే, ఏం వింటున్నారో వినే దాన్ని బట్టి మీ వాతావరణం మారిపోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, సరదాగా ఇది బీపీ టెస్ట్
అప్పటి నుంచి నా తల తిరుగుతుంది, అసలు పట్టించుకుంటున్నావా అంటే కాదు. కడుపులో బాగపోతే తల తిరగడం అది ఇంకోటి, తల తిరిగితే పట్టించుకోకపోవడం ఇంకోటి. తల తిరిగితే భర్తలు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఎందుకంటే తల తిరిగినప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వేం వింటున్నావో జాగ్రత్త. The information carries the weight. నువ్వు వినే సమాచారం ఒక బరువును మోసుకొస్తుంది నీ లోపలికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసు చెప్తున్నారు, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ అటెండ్ టు మై వర్డ్స్. నా వాక్యమే విను, నా వాక్యాలే విను, నా వాక్యాలే ఆలకించు. నేను నీ ప్రభువుని, నేను నీ వైద్యుని. ఫస్ట్ సపోజ్ అండి, లోకల్ డాక్టర్ గారు ఎవరో మనకి సమస్య ఉందని చెప్పారండి. ఇది చాలా ప్రమాదం, ఇది ఎలాగా, ఇది ఎలాగా, నువ్వు అయిపోతావు, 4 రోజుల కంటే ఎక్కువ బాధమని చెప్పారు. మనం భయపడిపోయి వణికిపోతున్నాం. ఎవరో చెప్పారు, ఇంకా పెద్ద డాక్టర్ గారు ఉన్నారు, దాన్ని తీసుకెళ్ళమని. ఆయన రిపోర్ట్స్ అన్ని చూశారు. మరలా ఒకసారి మనం చెక్ చేశారు, ఇది అసలు ఏం కాదు, నేను 4 రోజుల్లో తగ్గిపోతుంది, వీడియోలు హ్యాపీగా అన్నారు అనుకోండి. మనం ఎలా వస్తామండి, మనం ఎలా వస్తాం చెప్పండి. నువ్వు ఎన్ని చెప్పు, మా లోపల డాక్టర్ గారు చెప్పింది అంటానండి. మనం ఒక ధైర్యం వస్తాం, ఏదైనా మీద రిపోర్ట్స్ ఇస్తాం, సరిగ్గా నేర్చుకో వచ్చు ముందు నువ్వు అందరినీ చంపేస్తావా భయపెట్టి అని ఆగిపోయేవారు కొంతమంది తీసుకెళ్ళి ఏం చేస్తారండి, వీడికి ఒకసారి తగలాలి, తగిలితేనే కానీ ఇలాంటి మాట అని చెప్పారు. I am your Lord, I am your doctor అంటే అర్థం ఏంటంటే, ఈ భూ సంబంధమైన వైద్యులు ఏం చెప్తున్నారో నాకు తెలీదు, వాళ్ళు ఏంటి చూసి చెప్తున్నారో, ఏమి వాళ్ళు మన దాంట్లో తెలుసుకుని చెప్తున్నారో నాకు తెలీదు, కానీ నేను చెప్తున్నాను, నీ పరమ వైద్యుడిగా నేను చెప్తున్నాను, నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే. మనకి ఎలాగైతే పెద్ద స్పెషలిస్ట్ గా చెప్పారండి, నాకు ఏం కాదంట, నాకు క్యూర్ ఉందంట, నాకు నివారణ ఉందంట అని మనకు ఎలాగైతే ఒక ఉత్సాహంతో వస్తామో, ఒక ధైర్యంతో వస్తామో, ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు అలాగే తిరిగి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. I'm carrying the healing presence of God. దేవుడు స్వస్థపరచు సన్నిధి నాలో ఉంది. Be attentive to my words. అంటే చాలా బాగా మనం మాట్లాడాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం సంఘంలో ఉంటూనే ఉంటాం, ఇక్కడ వాక్యం ప్రకటించబడుతూనే ఉంటుంది, కానీ మన మనసు ఆలోచనలు వేరే చేస్తా ఉంటాయి. ఒకసారి ఇంటి దగ్గర ఆలోచన, పిల్లల గురించి ఆలోచన, కొంతమందికి ధనము గురించి ఆలోచన, కొంతమందికి ఏదైనా సమస్యలు పెద్ద ఉంటే వాటి గురించి ఆలోచన. ఏ సమస్య లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు తర్వాత ఏ పార్టీ గెలుస్తుందన్న ఆలోచన. ఇంకా ఏ బాధ ఉండదు కదా, వాళ్ళకి ఇంక ఆలోచన అంతే, ఈసారి ఎవరు నిలబడతారంటావు. మొన్నటి నుంచి ఆలోచిస్తున్నాను నేను, ఎలక్షన్ కోడ్ వచ్చింది కానీ అంత ఆలోచించవలసిన పనికి. ప్రైజ్ దగ్గరికి వచ్చినప్పుడు పార్టీలే అనౌన్స్ చేస్తాయి ఎవరు నిలబడుతున్నారు, వాళ్ళ పార్టీ తరఫున వారు ఎవరు నిలబెట్టబోతున్నారు. నువ్వు చించేసుకోవడం ద్వారా మనసు అంతా నీకు ఏం రాదు, ఎలాంటి ఉపయోగం. సో ఇక్కడ ఉన్నా సరే కొంతమంది ఆలోచనలు ఎక్కడో ఉంటాయి కాబట్టి వాళ్ళు దేవుని మాటలు ఏకాగ్రతతో పట్టుకోలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు మనం అందరం నిర్ణయించుకుందామండి, ఈ రోజు నుంచి దేవుని వాక్యం జరుగుతున్నప్పుడు నా దృష్టిని దొంగిలించేది, నా ఏకాగ్రతని వైదొలిగేలా చేసేది ప్రతి దాన్ని నేను బంధిస్తున్నాను, దేనికి నేను చోటు ఇవ్వని మనం డిసైడ్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో బిఫోర్ వి క్లోజ్, మనం ముగించుకునే ముందు ఒక స్టేట్మెంట్ నేను చెప్పి ముగిస్తాను. ఓకేనా? ప్రతిసారి ఒక స్టేట్మెంట్ ఎందుకు చెప్తానంటే, ఇట్ ఈస్ ఎ బిబ్లికల్ స్టేట్మెంట్, అది వాక్యంలో నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన. ఈ రోజు ప్రతిపాదన ఏంటంటే, వినడం అభివృద్ధి చేసుకోవడమే విశ్వాసం పెంచుకునే మార్గం, విశ్వాసం పెంచుకోవడమే దేవుని దగ్గర నుంచి మేలైన విషయాలు పొందుకుని అనుభవించే మార్గం. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ టుడే. వినడం అభివృద్ధి చేసుకోవడమే విశ్వాసం పెంచుకునే మార్గం, విశ్వాసం పెంచుకోవడమే దేవుని దగ్గర నుంచి మనం ఎదురు చూస్తున్న విషయాలు మన జీవితంలో అనుభవించే మార్గం. నేను దేవుని దగ్గర నుంచి ఎదురు చూస్తున్నానండి, దేవుని దగ్గర నుంచి కోరుకున్నానండి, దేవుని అడుగుతున్నానండి, దేవుని బ్రతిమాలుకున్నానండి, ఇవన్నీ మంచిదే. దేవుడికి మార్గం కావాలి, దేవుడు కొన్ని ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. ఆ
చేస్తాం, అవన్నీ పెట్టేసాం, మొత్తం అన్ని ఎడిటింగ్ అన్ని చేసి రెడీగా పెట్టాం. ఇంటర్నెట్ లేదనుకోండి, నేను రెండు సార్లు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఇంటర్నెట్ ఇష్యూ. అది మన సిద్ధమే, మనం చెప్పేది ఆన్లైన్లోకి వెళ్ళి కొంతమంది అయినా వినాలని మనం కోరుకున్నాం, అంతా ప్రిపేర్ అయ్యాం, అంతా రెడీ అయ్యాం. కానీ ఆన్లైన్లోకి మనం తీసుకెళ్లే విషయంలో ఇబ్బంది ఎదుర్కొన్నాం. కాబట్టి మనం సరిగ్గా వాళ్ళని ఏం చేయలేకపోయాం, మనం రీచ్ అవ్వలేకపోయాం. నీ మిరకల్ని, నీ అద్భుతాన్ని, నీ స్వస్థతని నువ్వు సరిగ్గా రీచ్ అవ్వకపోవడానికి ఒకే ఒక కారణం దేవుడు కాదు, నీ ఏకాగ్రతతో వినడం అనే కారణం. ఆ వినడమే నీలో విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ విశ్వాసమే నీ లోపల కార్యాన్ని పట్టుకొస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందని నేను అనుకున్నాను. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే ఖచ్చితంగా మీకు అర్థం అవడం కోసం మరొకసారి మీరు వినండి, మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని వచ్చినారని కూడా. నా కుమారుడా, నా మాట ఏం చేయవు, ఆలకించడం అంటే వినడం మాత్రమే కాదు. ఎలా వినడం? శ్రద్ధగా, ఏకాగ్రతగా, కాన్సన్ట్రేటెడ్ గా, అటెన్షన్ తో వినడం. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. మనం లేచి నిలబడి ప్రభువుని మనం స్తుతించి ఆరాధించి వాక్యాన్ని బట్టి ప్రభువుని మనం కొనియాడి ప్రభువుకి మనం స్తుతి చెల్లించి మన స్థలం నుంచి వెళ్ళబోతున్నాం. ఒకవేళ ఇక్కడ మీ మాటలు వింటున్న ఎవరైనా సరే మీ వినడంలో సమస్య ఉంటే కనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుతుంది. మీ మనసుని నూతన పరచమని, మీ మనసుని నెమ్మదిపరచమని, మీ ఆలోచనని అదుపు చేయమని, మీ వినడాన్ని అభివృద్ధి చేయమని పరిశుద్ధాత్మ దేవుని కోసం. మీ వినడమే మీ విశ్వాసాన్ని ఉత్పత్తి చేసేది. ఎవరు ఉత్పత్తి చేయలేరు. అది నీ అంతకు నువ్వే ఉత్పత్తి చేసుకోవాలి విశ్వాసం నీలో. అలా ఉత్పత్తి చేయబడాలంటే నువ్వు వినాలి. దేవుడు ఒక్కడే విశ్వాసాన్ని ఉత్పత్తి చేసేవాడు, దేవుడు ఒక్కడే విశ్వాసాన్ని విడుదల చేసేవాడు. అయితే ఆ దేవుడు విడుదల చేయడానికి వినడం అనే దానికి అవసరం. ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన మాట శ్రద్ధగా ఆలకించాలి. రహస్య చూడాలని చెవుల్ని, అంతరంగంలో నా ఆత్మీయ చెవులను మీరు స్వస్థపరచండి ప్రభా. నా భౌతికమైన చెవులను మీరు స్వస్థపరచండి ప్రభా. నా ఏకాగ్రతను మీరు స్వస్థపరచండి ప్రభా. నా సర్వ శరీరం యొక్క ఆరోగ్యం కొరకు నేను వినడాన్ని సరిగ్గా ఉత్పత్తి చేయడం, వినడాన్ని నేను సరిగ్గా నేర్చుకోవడం నాకు నేర్పించండి ప్రభా. ఎవరికి వాళ్ళు ప్రభువుని వేడుకోండు. నిన్ను వినాలని, నీ వాక్యములు ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా,
అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవు. శారోను పుష్పమా లోయలోని పద్మమా నేను కనుగొంటిని. నిన్ను వినాలని నీ వాక్కులు ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను వినాలని ఆరోగ్యములో ఉండాలని నేను ఆశించుచున్నాను. ఓ రరరరరా. ఓ ఎవరైతే వినడాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారో ఈ రోజు మీకు ఈ రహస్యం అర్థమైతే, ఈ సీక్రెట్ అర్థమైతే, ఈ రోజు నుంచి మీరు మీ చెవులను చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి మీ చెవులు ఎవరు, మీరు దేనికి పడితే దానికి మీరు చెవులు ఎవరు, మీరేం వినుచున్నారో జాగ్రత్త. ఎందుకంటే మీ వినడమే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీరు దైవికమైన స్వస్థతలో ఎక్కడ ఉండాలనేది నిర్ణయించి తొలి మెట్టు వినడము, వినడము, వినడము. దేవుని వాక్కుని శ్రద్ధగా వినడము, క్రీస్తుని గూర్చిన మాట వినడము, యెహోవా వాక్కు శ్రద్ధగా వినడము. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా, మీరే సహాయం చేయండి, మీరే అద్భుతం చేయండి. ఈ రాత్రి ప్రభా మీ ప్రజలైన వారితో మీరు మాట్లాడారని మేము నమ్ముతా ఉన్నాం. ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి మా విశ్వాసాన్ని ఉత్పత్తి చేసే విషయాలు మాత్రమే మేము విందుము కాక ప్రభు. వినేలాంటి కృప, వినేలాంటి వాతావరణం పరిశుద్ధాత్మదేవ మీరు మమ్మల్ని ఆవరించి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడంలో, ఆలకించడంలో మమ్మల్ని ఆయా శ్రేష్టమైన వారిగా చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి పొందుకుని ఉన్నాం ప్రియమైన పరలోకమందున గొప్ప తండ్రి. ఆమేన్. May the Lord bless you. మరలా మనం రేపు ఒక విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మీరు ఈ విషయాన్ని అభ్యాసం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మీరు వాక్యాలు వినే ప్రయత్నం చేయండి. May the Lord bless you. Thank you.